హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద స్టోరీ. ఈరోజు మనం మన వీడియోలో మన జీవితంలో ఒక ముఖ్యమైన విషయం, మన జీవితాన్ని నిజంగా మార్చగల ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. మీరు ఎప్పుడైనా చిక్కుకుపోయినట్లు, ఒత్తిడికి గురైనట్లు, లేదా మన జీవితంలో ఒక పాజిటివ్ చేంజ్ కోసం ఎదురు చూస్తున్నట్లు అయితే ఈ వీడియో మీకోసమే. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, స్వయం అభివృద్ధి. మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, లేదా మీరే మీ యొక్క మెరుగైన వర్షన్గా మారడానికి నిరంతరం చేసే ప్రక్రియ. అంటే మీ అలవాట్లు, ఆలోచన విధానం, దినచర్యలపై పనిచేయడం, తద్వారా మీరు ఉన్నతమైన మరియు సంపూర్ణ జీవితాన్ని గడపవచ్చు. ఒక చిన్న విత్తనం నాటినట్లు ఊహించుకోండి. సమయం, శ్రద్ధ మరియు ఓర్పుతో అది ఒక అద్భుతమైనదిగా పెరుగుతుంది. మీ విషయంలో కూడా అంతే. చిన్న ఉద్దేశపూర్వకమైన మార్పులు పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. నిజం చెప్పాలి అంటే జీవితం కొన్నిసార్లు రొటీన్గా లేదా స్ట్రెస్ఫుల్గా మారవచ్చు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ స్ట్రెస్ఫుల్ అండ్ రొటీన్ లైఫ్ని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంది. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీకు ఇలా ఉపయోగపడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మిమ్మల్ని, మీ సామర్థ్యాలను నమ్మండి. లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని సాధించడం. మీ ఆశయాలను వాస్తవంగా మార్చుకోండి. ఆటంకాలను మెరుగ్గా ఎదుర్కోవడం. సవాళ్ళ నుండి మరింత బలంగా తిరిగి రండి. దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఫాలో చేయగలిగే టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: నేను నిజంగా నా లైఫ్లో ఏ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నాను, మరియు నన్ను అడ్డుకుంటున్నది ఏమిటి? మీ ఆలోచనలను జర్నలింగ్ చేయడం ద్వారా అద్భుతమైన స్పష్టత వస్తుంది. స్టార్ట్ విత్ స్మాల్ క్లియర్ గోల్స్. చిన్న స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా స్ట్రెస్కి గురి చేసుకోకండి. నేను ఫిట్గా మారుతాను అని చెప్పడానికి బదులుగా ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు నడుస్తాను వంటి చిన్న లక్ష్యాలను ప్రయత్నించండి. సాధించదగిన లక్ష్యాలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి మరియు పురోగతిని నిర్మిస్తాయి. బీ కన్సిస్టెంట్. మోటివేషన్ కంటే కన్సిస్టెన్సీ ముఖ్యం. మీకు చేయాలని అనిపించని రోజుల్లో కూడా చిన్న ప్రయత్నంగా అయినా సరే కొనసాగించి ముందుకు వెళ్ళండి. గుర్తుంచుకోండి, పర్ఫెక్షన్ కంటే ప్రోగ్రెస్ ముఖ్యం. మీ పురోగతిని ట్రాక్ చేయండి. మీ విజయాలు ఎంత చిన్నవి అయినా వాటిని ఆస్వాదించండి. ఒక పాజిటివ్ ఆలోచన విధానం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఒక గొప్ప సాధనం. గుర్తుంచుకోండి, ఫెయిల్ అవ్వడం సహజం, కానీ వాటి నుండి మీరు పాఠాలు నేర్చుకోండి. మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనల్ని పాజిటివ్ మైండ్ సెట్తో రీప్లేస్ చేయండి. మీరు తడబడితే మళ్ళీ ప్రారంభించండి. అసలైన ఓటమి మీరు ఉన్నతమైన జీవితంలో జీవించేందుకు చేసే ప్రయత్నాన్ని వదులుకోవడమే అని గుర్తుంచుకోండి. మీ జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ రోజే ఒక చిన్న మార్పుతో ప్రారంభించండి. మరియు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఎవరైతే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.